వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తషష్టితమః సర్గః. తం దీనం దీనయా వాచ సఫేనం రుధిరం వమన్ అభ్యభాషత పక్షీతు రామం దశరథాత్మజం. పంచవటిలో సీతాదేవిని వెతుకుతూ బయలుదేరినటువంటి రామలక్ష్మణులకు అల్లంత దూరంలో ఒక పెద్ద ఆకారం, ఒక పక్షి పడి ఉండటం కనిపించింది. ఆ పక్షి శరీరం నిండా కూడా రక్తసిక్తమై ఉన్నది. మరి ఎవరో రాక్షసులు సీతాదేవి గురించి సీతాదేవిని అపహరించడమో లేకపోతే భక్షించడమో చేసి ఉంటారు అని చెప్పి ఆ పంచవటిలో ఆశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ గుర్తులను, అదేవిధంగా విరిగిపడినటువంటి రథములు, ఆ కంచరగాడిదలు, ఆ పిశాచముఖములు కలిగినటువంటి కంచరగాడిదలు, ధనుస్సు, వీటినన్నిటినీ చూచి రాక్షసులే సీతాదేవిని అపహరించారు లేకపోతే భక్షించి ఉంటారని నిర్ణయానికి వచ్చి ఎంతో కోపోద్రిక్తుడైనటువంటి రామచంద్రుడు లక్ష్మణుని మాటల చేత సాంత్వనబడి ఇక సీతాదేవిని వెతకడమే తన కర్తవ్యము, సీతాదేవికి అపకారం చేసినటువంటి వారు కనిపించిన వెంటనే ఈ బాణాన్ని ప్రయోగిస్తాను అని చెప్పి అర్ధచంద్రాకారంలో ఉండే క్షురప్రము అనే బాణాన్ని ధనుస్సు యందు సంధించి రాముడు ఇంకా ఆశ్రమం దగ్గర నుంచి దండకారణ్యంలోకి కొద్దిగా ముందుకు వెళ్ళిన వెంటనే అక్కడ ఒక పెద్ద పక్షి కనిపించింది రక్తసిక్తమై. మరి ఆ పక్షి సీతాదేవిని భక్షించి ఉంటుంది, అది రాక్షసుడే అని భావించిన వాడై రాముడు ఇంకా ఆ పక్షి మీద బాణప్రయోగం చెయ్యటానికి పరిగెడుతూ పక్షి దగ్గరకు వెళ్ళేటప్పటికీ రాముడి రాకను, అదేవిధంగా తన మీద బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధపడినటువంటి తీరును చూచిన ఆ జటాయువు రాముడితోటి మాట్లాడుతూ ఉన్నాడు. జటాయువు పక్షీతు సఫేనం రుధిరం వమన్, నురగ వచ్చే విధంగా రక్తం గక్కుతూ ఆ పక్షి జటాయువు దీనయా వాచ, దీనమైనటువంటి మాటలతోటి, ఆ వాక్కుతోటి దశరథాత్మజం తం రామం అభ్యభాషత, దశరథ కుమారుడైనటువంటి ఆ రామచంద్రుడితోటి మాట్లాడుతున్నది. ఇక్కడ దశరథ కుమారుడు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, జటాయువు దశరథ మహారాజుకి స్నేహితుడు కావున దశరథ మహారాజు యందు ఎంత ఆదరణ ఉన్నదో ఆ స్నేహితుడు కుమారుడైనటువంటి రాముని యందు కూడా అంతకు మించినటువంటి ఆదరణ ఉన్నది. అందుకనే దశరథాత్మజుడైనటువంటి రాముడితోటి జటాయువు మాట్లాడుతున్నాడు. యామోషధిమివాయుష్మన్ అన్వేషసి మహావనే సాదేవి మమ చ ప్రాణా రావణేనో భయం హృతం. ఆయుష్మన్ రాముణ్ణి సంబోధిస్తూ ఆయుష్మంతుడా శ్రీరామచంద్ర అని అంటున్నాడు. చూడండి, తాను ప్రాణములు కోల్పోయేటటువంటి అవసాన దిశలో ఉండి రాముడిని దీర్ఘాయుష్మంతుడిగా ఉండమని చెప్పి ఆశీర్వదిస్తున్నాడు. ఇది పెద్దల యొక్క లక్షణం, ఇది వాత్సల్యం యొక్క లక్షణం అన్నమాట. అందుకనే ఆయుష్మంతుడా శ్రీరామచంద్ర, ఓషధిం ఇవ యాం మహావనే అన్వేషసి, అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు అది తగ్గటానికి కావలసినటువంటి ఔషధం కోసం ఏ విధంగా అయితే వెతుకుతూ ఉంటాడో, సీతావియోగంతో బాధపడుతున్నటువంటి రామచంద్రుడు సీతాదేవి కోసం వెతుకుతూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ అనారోగ్యంతో ఉన్నవాడు ఓషధిని వెతికినట్లుగా సీతాదేవి మీద ఉన్నటువంటి ప్రేమతోటి సీతను వెతుకుతున్నటువంటి ఓ రామచంద్ర, ఎవరి కోసమైతే వెతుకుతున్నావో సా దేవి, నీకు ప్రాణ సమానురాలైనటువంటి ఆ సీతాదేవి అదేవిధంగా మమ ప్రాణాశ్చ, నా ప్రాణాలు కూడా, సీతాదేవి అదేవిధంగా నా ప్రాణములు కూడా రావణేన హృతం, ఉభయం ఈ రెండు కూడా రావణాసురుని చేత అపహరించబడ్డాయి. అంటే నా ప్రాణములు రావణాసురుని చేత అపహరించబడ్డాయి, నీ సీతాదేవి కూడా రావణాసురుడి చేత అపహరించబడినది, రావణాసురుడు ఆమెను తీసుకుపోయాడు అని చెబుతున్నాడు. జటాయువు యొక్క ప్రేమ రాముని యందు ఎంత గొప్పగా ఉన్నది, ఎంత భక్తి ఉన్నది అని అంటే, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా రామచంద్రునికి మంచి జరగాలి,
ఎందుకంటే సీతావియోగ దుఃఖంతో రాముడు తన ప్రాణములను విడిచిపెట్టేస్తాడేమోనన్న భయంతో జటాయువు రాముడిని ఆయుష్మన్ అని సంబోధించాడు. అంటే దీర్ఘాయుష్మంతుడిగా ఉండు నాయనా అని అంటున్నాడు. అవసాన స్థితికి వచ్చి తన శరీరంలోంచి పోతున్నటువంటి తన ప్రాణాల గురించి పట్టించుకోకుండా తన స్నేహితుడి కుమారుడైనటువంటి రాముడి మీద ఇంతటి భక్తిని, ఇంతటి ప్రేమను చూపిస్తున్నాడంటే జటాయువు మరి ఎంతటి గొప్పవాడు. పైగా ఇక్కడ జటాయువు కోరవచ్చు, నాయనా ఎలాగోలా నన్ను రక్షించండి, నా ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి. కానీ అవేవీ మాట్లాడకుండా అంటే సీతాదేవి అపహరించబడినటువంటి విషయం రాముడికి తెలియజేసే వరకు తన ప్రాణాలు ఉంటే చాలు అని అనుకున్నాడు తప్ప ముందు తన ప్రాణాలు కాపాడితే ఆ తర్వాత విషయం చెబుదాము అని చెప్పి అనుకోలేదు. అందుకనే ముందే అయ్యా సీతాదేవి అదేవిధంగా నా ప్రాణములు కూడా రావణుని చేత అపహరించబడ్డాయి అని అన్నాడు. జటాయువు తనను బ్రతికించమని ఏమాత్రము అడగలేదు. మరి దీనినే భక్తులకు భగవంతుని మీద ఉండేటటువంటి ప్రేమ అని చెప్పి అంటారు. జనకుడు, విశ్వామిత్రుడు, దశరథుడు వీళ్ళందరూ కూడా, కౌసల్యాదేవి వీళ్ళందరూ రామచంద్రమూర్తికి మంగళాశాసనం చేసి తమ యోగక్షేమముల కంటే కూడా రాముడు యోగక్షేమములతోటి వర్ధిల్లాలి అని కోరుకున్నటువంటి వారు, ఆశీస్సులు అందించినటువంటి వారు. మరి అదేవిధంగా ఇక్కడ జటాయువు కూడా తన ప్రాణములు పోతున్న రాముడు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి, లోక కళ్యాణాన్ని చెయ్యాలి, రాముడికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇలాగా ఆయుష్మన్ అని సంబోధిస్తూ రాముడితో మాట్లాడుతూ జరిగినటువంటి విషయాన్ని చెబుతున్నాడు. త్వయా విరహితా దేవి లక్ష్మణేన చ రాఘవ హ్రియమాణా మయా దృష్ట రావణేన బలీయసా. రాఘవ, రఘువంశీయుడైనటువంటి ఓ రామచంద్ర, త్వయా లక్ష్మణేన చ విరహిత, నీవు అదేవిధంగా లక్ష్మణుడు కూడా దగ్గరగా లేకపోవటం చేత ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో సీతాదేవి బలీయస రావణేన దృష్ట, బలవంతుడైనటువంటి రావణాసురుని చేత హ్రియమానా దృష్ట, అపహరించుకుపోబడుతూ ఉంటే నేను చూచాను. అంటే మీరిరువురు కూడా లేనటువంటి సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుపోతూ ఉంటే నేను చూశాను. మరి చూసినటువంటి వాడివి ఆపి ఉండవచ్చు కదా అని అంటే, అలా ఆపటానికే నేనెంతో ప్రయత్నించాను రామచంద్ర అని అంటూ, సీతామభ్యవపన్నోహం రావణశ్చరణే మయా విధ్వంసిత రథశ్చాత్ర పాతితో ధరణీతలే. రామచంద్ర, సీతాదేవిని రక్షించడం కోసమని చెప్పి సీతాం అభ్యవపన్న, సీతాదేవికి రక్షణగా ఉంటూ ఆ సీతాదేవిని అపహరించేటటువంటి వాడికి ఎదురు వెళ్ళాను. నేను ఎదురు వెళ్ళి మయా రణే రావణ విధ్వంసిత రథ, నా శక్తి కొలది పూర్తి శక్తియుక్తులతోటి అతడితోటి యుద్ధం చేశాను. ఎంతగా యుద్ధం చేశాను అంటే, నా బలము చేత, నా పరాక్రమంతో రావణాసురుడు తన రథాన్ని, ఆయుధమును, ధనుస్సును అన్నిటినీ కూడా కోల్పోయాడు అని అంటూ, రావణ విధ్వంసిత రథ, ఆ రథమును కోల్పోయిన వాడి భగ్నమైనటువంటి రథంతో పాటుగా రావణాసురుడు కూడా ధరణీతలే పాతిత, రథం నుండి నేల మీదకి పడగొట్టబడ్డాడు రావణాసురుడు అని చెప్పి అంటున్నాడు. అంటే నేనేమి ఊరుకోలేదు, రావణాసురుని యొక్క రథాన్ని కూడా తుత్తునీలుగా విరగ్గొట్టి ఆ రావణాసురుని కూడా నేల మీద పడేశాను. అలా నేల మీద పడిపోయాడు. ఇంకా తర్వాత ఇంకా చెబుతున్నాడు, అదిగో రామచంద్ర, అంత దూరంలో కనిపిస్తోంది కదా, ఏతదస్య ధనుర్భగ్నం ఏతదస్య శరావరం అయమస్య రథో రామ భగ్న సాంగ్రామికో మయా. నా సర్వశక్తులను వడ్డి ఆ రావణాసురుడితోటి పోరాడిన రామచంద్ర, రామ భగ్న ఏతద్ధను, అదుగో నా చేత విరగ్గొట్టబడినటువంటి ఆ ధనుస్సు అదిగో అక్కడ ఉన్నది, అదిగో ఆ పక్కనే రావణాసురుని యొక్క శరములు, అంటే నా మీద ప్రయోగించగా నేను నా రెక్కలతోటి ముక్కలు చేసినటువంటి రావణాసురుని యొక్క శరములు అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. శరావరం, అలాగే అంబుల పొది, నేను రావణాసురుడి మీద, అతని భుజముల మీద ఎక్కి అతని యొక్క శిరస్సును పొడుస్తూ ఆ వీపుని నా గోళ్లతో చీల్చివేస్తూ ఉంటే అలా భుజాలకు కట్టబడి ఉన్నటువంటి ఆ అంబుల పొదలు కూడా నేల మీద రాలి పడిపోయాయి. అలా నా చేత చీల్చి పడగొట్టబడినటువంటి
ఆ అమ్ముల పొదులు అవిగో మయా భగ్న సాంగ్రామిక అయం రథ, నా చేత విరగ్గొట్టబడినటువంటి యుద్ధంలో ఉపయోగించేటటువంటి రావణాసురుడు వినియోగించినటువంటి రథము ఇదిగో ఇదే నేల మీద పడి విరిగిపడి ఉన్నది చూడు రామచంద్ర అని అంటూ, అయంతు సారథిస్తస్య మత్పక్ష నిహతో యుధి. ఇదిగో ఆ రథానికి ముందు ఒకడు ఆ గుర్రముల యొక్క పగ్గములు పట్టుకుని నేల మీద పడి మరణించాడు కదా. అయంతు ఇతడు తస్య సారథి, ఆ రావణాసురుని యొక్క సారథి యుద్ధంలో మత్పక్ష నిహత, నా రెక్కల ధాటికి నా పరాక్రమానికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన విధంగా నేల మీద పడిపోయాడు. చూస్తున్నావా అతడు అని అంటే, అతన్ని చూస్తున్నావా అని అంటూ, పరిశ్రాంతస్య మే పక్షౌ చిత్వా ఖడ్గేన రావణ సీతామాదాయ వైదేహీం ఉత్పపాత విహాయసం. రావణ, ఇంకా రావణాసురుడు పరిశ్రాంతస్య, అలా రావణాసురుడితో యుద్ధం చేసి చేసి అలసిపోయినటువంటి నన్ను చూచి, మే పక్షౌ, నా రెండు రెక్కలను కూడా ఖడ్గేన చిత్వా, తన నిశితమైనటువంటి ఖడ్గము చేత నా రెండు రెక్కలను కూడా నరికేసి ఛేదించి, వైదేహీం సీతాం ఆదాయ ఉత్పపాత, విదేహరాజ కుమార్తె అయినటువంటి ఆ సీతాదేవిని పట్టుకుని ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. కానీ రామచంద్ర, నా పూర్తి సామర్థ్యాన్ని వినియోగించి అతడిని, అతడి యొక్క సారథిని, ఆ ధ్వజమును, అదేవిధంగా అతని సేవకులను, రథమును అన్నింటినీ కూడా భేదించి ఛేదించి నేల కొరిగే విధంగా చేయగలిగాను. అయితే ఆ తరువాత అతడు తన ఖడ్గంతో నా పక్షములను ఛేదించి రెక్కలు విరగ్గొట్టి నేను నేల మీద పడిపోతే అప్పుడు ఇంకా సీతాదేవిని పట్టుకుని ఆకాశ మార్గంలో ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. రక్షసా నిహతం పూర్వం నమాం హంతుం త్వమర్హసి. ఈ మాటలు చెప్పి, రామచంద్ర, రావణాసురుని చేత హతుడనైనటువంటి నన్ను నీవు కూడా మరలా చంపటం అనేది సమంజసం కాదయ్యా, న్యాయం కాదు అని చెప్పి దీనమైనటువంటి వాక్కులతోటి జటాయువు రామచంద్రుడితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దీనత్వాన్ని పొందడానికి కారణం ఏమిటి అంటే, తననేదో ఆ రావణాసురుడు రెక్కలు నరికేశాడనో, తన ప్రాణములు పోతున్నాయనో జటాయువుకి బాధ లేదు. మరేమిటి బాధ? సీతాదేవిని తాను రక్షించలేకపోయాను ఎంత ప్రయత్నించినప్పటికీ అనే బాధతోటి, ఆ బాధతో కలిగినటువంటి దీనత్వంతో జటాయువు రాముడితోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. రావణాసురుడే నన్ను చంపేశాడయ్యా, అలా ఒకసారి మరణించినటువంటి నన్ను మరలా నీవు నీ బాణంతో కొట్టడం అనేది న్యాయం కాదు అని చెప్పి అంటూ ఇంకా అంటున్నాడు, రామస్తస్యతు విజ్ఞాయ బాష్పూర్ణముఖస్తదా ద్విగుణీకృతతాపార్తః సీతాసక్తాం ప్రియాం కథాం. జటాయు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే రామచంద్రుడు తెలుసుకుని, అయ్యయ్యో, నా కోసమని జటాయువు ఈ విధమైనటువంటి స్థితికి వచ్చాడా అని బాధపడుతూ, ఇంకా రాముడి యొక్క బాధ ద్విగుణీకృతమైనది, అంటే 2 రెట్లైనది. ఎలా అయిందో చూద్దాం. రామహతస్య సీతాసక్తాం ప్రియాం కథాం. రాముడు సీతాదేవిని వెతుకుతూ ఉన్నాడు. సీతాదేవిని రావణాసురుడు అపహరించినటువంటి విషయాన్ని జటాయువు ఇప్పుడు చెప్పేశాడు. దానితో సీతాదేవి అపహరించబడింది అనే విషయం, ఆ వార్త రాముడికి తెలిసింది. సీతాదేవి గురించి బాధపడుతూ ఉన్నటువంటి రాముడికి సీతాదేవి గురించినటువంటి వార్త తెలిసేటప్పటికీ బాధ అనేది కలిగింది. దీనితో పాటుగా ప్రియాం కథాం విజ్ఞాయ బాష్పూర్ణముఖ, కళ్ళ వెంట నీళ్లు అలాగా ధారాపాతంగా కంటినీరు కారుతూ ఉన్నది. ఎందుకోను అంటే ద్విగుణీకృత దుఃఖ, అంటే తన భార్య అయినటువంటి సీతాదేవి రావణాసురుడి చేత అపహరించబడింది అనేది ఒక దుఃఖము అయితే, తన కోసము, తనకు ప్రియం చేయటం కోసమని జటాయువు ఈ విధంగా తన ప్రాణములు కోల్పోతున్నాడు అనే బాధ రెండవది. ఈ విధంగా 2 రెట్లైనటువంటి బాధతోటి రాముడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ జటాయువు దగ్గరికి వచ్చి ఆ విధంగా కూర్చున్నాడు. గృధ్రరాజం పరిష్వజ్య పరిత్యజ్య మహద్ధను నిపపాతావశో భూమౌ రురోదసః లక్ష్మణః.
శ్రీరామచంద్రుడు మహత్ ధను పరిత్యజ్య, తన చేతిలో రాక్షసులను వధించడం కోసమని చెప్పి ఎక్కుపెట్టి ఉంచినటువంటి ఆ ధనుస్సుని పక్కన పడేసి గృధ్రరాజం పరిష్వజ్య, ఆ జటాయువుని కౌగలించుకుని అవశః భూమౌ నిపపాత, ఇంకా కలుగుతున్నటువంటి దుఃఖాన్ని, ఆ ఉద్వేగాన్ని, ఆవేశాన్ని భరించలేక సహించలేనటువంటి వాడై ఒక్కసారి మూర్ఛపోయినట్లుగా నేల మీద పడిపోయాడు. భూమౌ నిపపాత ఆ రామచంద్రుడు. సహలక్ష్మణ రురోద, లక్ష్మణుడికి కూడా ఇక దుఃఖం ఆగటం లేదు. 60,000 సంవత్సరముల వయసు కలిగినటువంటి వృద్ధుడు మరి సీతాదేవి కోసమని చెప్పి సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోతూ ఉంటే అతడితోటి పోరాడి తన ప్రాణములు అర్పించే స్థితికి వచ్చాడు. ఇక్కడ జటాయువు రావణాసురుడితో పోరాడకపోయినా సరే ఎవరు ఆక్షేపించేవారు లేనే లేరు. ఎందుకు అంటే రావణాసురుడు యువకుడు, అదేవిధంగా క్రూరమైన వాడు, దివ్యాస్త్ర సంపన్నుడు. జటాయువు గొప్పవాడే అయినప్పటికీ కూడా 60,000 సంవత్సరముల పండు ముసలివాడు, పైగా ఆయుధములేవి కూడా లేనటువంటి వాడు. సీతాదేవి ఈ మాట అన్నది కూడా, నీవు రావణాసుడితో యుద్ధం చేసి గెలవలేవు, కానీ నన్ను రావణాసుడు అపహరించినటువంటి విషయాన్ని రామచంద్రుడికి తెలియజెయ్యి అని చెప్పినది. కానీ జటాయువు సీతాదేవిని కాపాడడానికే ప్రయత్నించాడు. తన ప్రాణములు పోయినప్పటికీ కూడా తాను లెక్క చెయ్యను అని చెప్పి అనుకున్నాడు. అందుకనే ఇక్కడ తమ కోసమని చెప్పి తన తండ్రి గారి స్నేహితుడైనటువంటి జటాయువు ఈ ప్రాణాపాయ పరిస్థితికి వచ్చాడు అని చెప్పి రామలక్ష్మణులకి దుఃఖం ఆగలేదు. అందుకని ఇద్దరూ కూడా, రాముడు లక్ష్మణులు ఇద్దరూ కూడా రురోద, ఉచ్చైశ్వరంతుడు పెద్దగా వాళ్ళు ఆ విధంగా మిక్కిలి రోధిస్తూ ఉన్నారు, శోకిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ అనిపిస్తుంది రాముడు విలపించాడు, శోకించాడు, పెద్దగా రోధించాడు అనటంలో అంటే ఎలాగండి? ధీరోదాత్తుడు కదా రామచంద్రుడు అని అంటే మనకు రాముడి యొక్క గుణములు చెబుతూ వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః అని చెప్పి అంటూ, ఎవరికైనా తన వారికి కానీ, తనకు సంబంధించిన వారికి కానీ, లేకపోతే అసలు ఎవరికైనా సరే సంబంధం లేని వారికైనా సరే ఏదైనా దుఃఖం కలిగింది అంటే, బాధ కలిగింది అంటే ఆ బాధను చూచి రామచంద్రుడు చాలా ఎక్కువగా దుఃఖిస్తాడు, బాధపడతాడట. ఎంతగా దుఃఖిస్తాడు అంటే భృశం భవతి దుఃఖితః, బాధను పొందినటువంటి వాడు, లేకపోతే ఆ బాధను అనుభవించేటటువంటి వాడు ఎంత దుఃఖాన్నైతే పొందుతాడో అంతకు మించినటువంటి దుఃఖాన్ని రాముడు ఆ బాధను చూచి పొందుతాడట. అంటే ఇతరుల యొక్క బాధను సహించలేనటువంటి సున్నితమైనటువంటి మనస్సు కలిగిన వాడు రామచంద్రుడు. అందుకనే అంటారు కదా, మృదువుని కుసుమాదపి అని చెప్పి. మహాత్ముల యొక్క మనస్సులు పుష్పముల కంటే కూడా చాలా మృదువుగా సుకుమారంగా ఉంటాయి. అలాగే అవసరమైతే వజ్రము కంటే కూడా చాలా కఠినంగా ఉంటాయన్నమాట. మరి ఇక్కడ జటాయువు యొక్క దీనమైనటువంటి స్థితి, ప్రాణాపాయ పరిస్థితిని చూచేటప్పటికీ రామలక్ష్మణులకు ఆ ఏడుపు, ఆ శోకం అనేది ఆగలేదు. అందుకనే పెద్దగా ద్విగుణీకృతమైనటువంటి శోకంతో అలా ఇరువురు కూడా రోధిస్తూ ఉన్నారు. ఏకమేకాయనే దుర్గే నిశ్వసంతం కథంచన సమీక్ష్య దుఃఖితతరః రామ సౌమిత్రిమబ్రవీత్. ఇంకా లక్ష్మణుడితోటి రామచంద్రుడు అంటూ ఉన్నాడు, దుర్గే, ఇతరులెవ్వరూ కూడా ప్రవేశించడానికి కూడా వీలు లేనటువంటి, అంటే వెళ్ళడానికి కూడా వీలు లేనటువంటి ఈ మార్గంలో, పైగా ఏకాయనే అంటే అడవిలో కొన్ని చోట్ల దారులు ఉంటూ ఉంటాయి. అంటే ఒక మనిషి మాత్రమే నడవడానికి వీలుండే దారులు, పక్కన రెండో మనిషి నడవడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. అటువంటి ఈ మార్గంలో ఏకం కథంచన నిశ్వసంతం గృధ్రరాజం, అటువంటి మార్గంలో పడిపోయి అలాగా ప్రాణాపాయ పరిస్థితుల్లో, అంటే అవసాన దశకు వచ్చి రొప్పుతో ఉన్నటువంటి వాడైన, ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి రొప్పుతో ఉన్నటువంటి వాడైన ఆ జటాయువును చూసి, ప్రాణావసాన పరిస్థితి కనుక వస్తే శరీరంలో వాయువు ఎగుడు దిగుడు అవుతూ ఎగశ్వాస వస్తూ ఉంటుందంటారు కదా, అటువంటి ఎగశ్వాసతోటి గట్టిగా శ్వాస పీలుస్తూ రొప్పుతున్నటువంటి ఆ జటాయువుని చూచి
రామ దుఃఖితతరః. రాముడు మరింత దుఃఖంతో ఉన్నవాడే, అంటే సీతావియోగంతో దుఃఖిస్తూ ఉన్నాడు. అంటే ఈ జటాయువును కూడా కోల్పోవడంతో జటాయువు కూడా తన కారణంగా ఈ విధమైనటువంటి స్థితిని పొందేటప్పటికీ రాముడి యొక్క దుఃఖం ఆగలేదు. మరింత దుఃఖంతో లక్ష్మణుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. రాజ్యాద్భ్రంశో వనే వాసః సీతా నష్టా ద్విజోహతః ఈదృశీయం మమా లక్ష్మీ నిర్దహేదపి పావకం. ఇప్పుడు రామచంద్రుడు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఉన్నాడు. ఇప్పటి వరకు తాను దురదృష్టవంతుడిని అనే మాట రాముడు అనలేదు. కానీ ఇప్పుడు అంటున్నాడు రాముడు, నేను దురదృష్టవంతుడిని లక్ష్మణ. నా దురదృష్టము చివరికి నేను కనుక అగ్నిలో ప్రవేశిస్తే, అంటే నా ప్రాణములు పోగొట్టుకుందాము అని నేను కనుక అగ్నిలో ప్రవేశించినట్లయితే నా దురదృష్టం అగ్నికి కూడా అంటుతుందేమో, సముద్రంలో దూకితే నా దురదృష్టం సముద్రానికి కూడా అంటుతుందేమో, అంతటి దారుణమైనటువంటి దురదృష్టవంతుడిని అని చెప్పి రాముడు తనలో తాను బాధపడుతూ లక్ష్మణుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. రాముడు అయోధ్యానగరం నుండి రాజ్యాన్ని కోల్పోయి వనవాసానికి వచ్చే సందర్భంలో కూడా, ఆ సందర్భంలో అంటారు, అయోధ్యాకాండలో అంటారు, నచాస్య మహతీం లక్ష్మీం రాజ్యనాశోపకర్షతి అని చెప్పి రాముడి యొక్క ఆ తేజస్సుని, ఆ లక్ష్మిని రాజ్యాన్ని కోల్పోవటం అనే విషయం ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది. అంటే రాజ్యాన్ని కోల్పోవటం వల్ల రామచంద్రునికి ఏమాత్రము తేజస్సు తగ్గలేదు. ఆయన యొక్క అదృష్టం కానీ ఆయన యొక్క ఆ శ్రీ లక్ష్మి కానీ ఏమాత్రము తగ్గలేదు అని అన్నాడు. కానీ ఇప్పుడు రాముడే అంటున్నాడు ఏమని, సీతాదేవిని కోల్పోయాను, ఇప్పుడు జటాయువును కూడా కోల్పోయాను అని అంటే నా కారణంగా నాకు సంబంధించినటువంటి వారు ఇంతటి బాధను పొందుతున్నారు అంటే ఎంతటి దురదృష్టవంతుడినో అని అంటూ, రాజ్యాద్భ్రంశ, మొదట పొందవలసినటువంటి రాజ్యాన్ని కోల్పోయాను, వనేవాస, పోనీ రాజ్యాన్ని కోల్పోయినప్పటికీ, అంటే రాజ్యాధికారాన్ని కోల్పోయిన, రాజ్యంలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి కష్టములు, సీతాపహరణం మొదలైన కష్టాలు వచ్చి ఉండేవి కాదేమో, కానీ రాజ్యంలో ఉండలేనటువంటి పరిస్థితిలో వనవాసానికి రావాల్సి వచ్చింది. వనంలో వచ్చేసాను. వనవాసానికి వచ్చిన తర్వాత పోనీ భార్యతో పాటు వనంలోనైనా సరే ఆనందంగా గడుపుదాము అనుకుంటే కొంతకాలం గడిచిన వెంటనే సీతాదేవిని కోల్పోయాము. సీతాదేవిని కోల్పోయి ఆమెను వెతుకుతూ వస్తూ ఉంటే సీతాదేవిని రక్షించడానికి ప్రయత్నించినటువంటి మన తండ్రి గారి యొక్క స్నేహితుడైనటువంటి జటాయువు కూడా మన మూలంగా ప్రాణాలు కోల్పోయాడు. హతో ద్విజః అని అంటున్నాడు. ఇలాగా ఈదృశీ మమ అలక్ష్మీ, ఇటువంటి నా దౌర్భాగ్యము, దురదృష్టం అనేది పావకమపి దహేత్, అగ్నిని కూడా దహించి వేస్తుందేమో అనిపిస్తోంది లక్ష్మణ, ఎంతటి దీనమైనటువంటి స్థితి వచ్చింది మనకు అని రామచంద్రుడు ఆ జటాయువు యొక్క స్థితిని చూచి తనను తాను నిందించుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. మరి ఆ తర్వాత లక్ష్మణుడు ఏం మాట్లాడాడు, జటాయువుకి రామచంద్రుడు ఏ విధంగా సంస్కారములు చేశాడు, ఈ విషయాలను తర్వాతి ప్రవచనాలను తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తం దీనం దీనయా వాచ సఫేనం రుధిరం వమన్ అభ్యభాషత పక్షీతు రామం దశరథాత్మజం యామోషధిమివాయుష్మన్ అన్వేషసి మహావనే సా దేవీ మమ చ ప్రాణా రావణేనోభయం హృతం త్వయా విరహితా దేవి లక్ష్మణేన చ రాఘవ హ్రియమాణా మయా దృష్టా రావణేన బలీయస సీతామభ్యవపన్నోహం రావణశ్చరణే మయా విధ్వంసితరథశ్చాత్ర పాతితో ధరణీతలే ఏతదస్య ధనుర్భగ్నం ఏతదస్య శరావరం అయమస్య రథో రామ భగ్నః సాంగ్రామికో మయా అయంతు సారథిస్తస్య మత్పక్ష నిహతో యుధి పరిశ్రాంతస్య మే పక్షౌ చిత్వా ఖడ్గేన రావణః సీతామాదాయ వైదేహీం ఉత్పపాత విహాయసం రక్షసా నిఘతం పూర్వం నమాం హంతుం త్వమర్హసి రామస్తస్య తు విజ్ఞాయ బాష్పపూర్ణముఖస్తదా ద్విగుణీకృతతాపార్తః
సీతాసక్తాం ప్రియాం కథాం గృధ్రరాజం పరిష్వజ్య పరిత్యజ్య మహద్ధను నిపపాతావశో భూమౌ రురోదసః లక్ష్మణః ఏకమేకాయనే దుర్గే నిశ్వసంతం కథంచన సమీక్ష్య దుఃఖితతరః రామः సౌమిత్రిమబ్రవీత్ రాజ్యాద్భ్రంశో వనే వాసః సీతా నష్టా ద్విజో హతః ఈదృశీయం మమా లక్ష్మీ నిర్దహేదపి పావకం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తషష్టితమే సర్గే 12 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.